కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఏం చేసినా సంచలనమే. అమెరికా, సౌత్ కొరియా వంటి దేశాలపై నిత్యం కయ్యానికి కాల్ దూతాడు కిమ్. మరోవైపు ప్రపంచంలో ఎక్కడా లేని రూల్స్ అమలు చేస్తూ సరిలేరు నాకెవరు అనిపించుకుంటున్నాడు కిమ్. కార్లు ఖాళీగా ఉన్నాయి, రోడ్లు విశాలంగా ఉన్నాయని ఎప్పుడు పడితే అప్పుడు రోడ్లపైకి ప్రజలు వస్తారంటే సహించాడు. తాను చెప్పిందే వేదం, తాను రాసిందే రాజ్యాంగం అన్నట్లు వ్యవహరిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో కాస్త సైలెంట్ గా ఉన్న కిమ్ జోంగ్ ఉన్ ఇప్పుడు మరోసారి రెచ్చిపోయాడు. యుద్ధ సన్నద్ధత, ఆయుధాల ప్రయోగ పరీక్షలతో నిత్యం వార్తల్లో నిలిచే కిమ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. దక్షిణ కొరియా, అమెరికా సంయుక్త విన్యాసాల ముగింపునకు ముందు కొరియాలో నూతన సైనిక ప్రదర్శన కొనసాగింది. దీనికి కిమ్ నాయకత్వం వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ప్రదర్శనలో కిమ్ స్వయంగా యుద్ధ ట్యాంకును నడిపారు. ఈ విషయాన్ని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. ఈ సందర్భంగా కిమ్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ విన్యాసాలకు నిజమైన యుద్ధంలా కసరత్తు చేయాలని ఆదేశించారు. ఈ సమయంలో ఒక నూతన యుద్ధ ట్యాంక్ తన మొదటి ప్రదర్శనలో విజయవంతంగా మందుగుండు సామాగ్రిని ప్రయోగించింది. తన కమాండర్ల పనితీరుకు కిమ్ సంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే కిమ్ లెదర్ జాకెట్ ధరించి కమాండర్ రూపంలో కనిపించి అందర్నీ షాక్ కి గురిచేశాడు. ఉత్తర కొరియా జెండా కలిగిన యుద్ధ ట్యాంకులు కూడా ఫోటోలలో కనిపిస్తున్నాయి. దక్షిణ కొరియా, అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న వార్షిక ఉమ్మడి సైనిక విన్యాసం ముగియనున్న తరుణంలో ఈ కసరత్తు కనిపించింది. నవంబర్లో పోంగ్యాంగ్ ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో 2018 అంతర్ కొరియా సైనిక ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాత తొలిసారి ఈ సైనిక విన్యాసాలు జరిగాయి.